నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. 3 రోజులుగా నిత్యం 400 పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పలువురు బాధితులు చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పక్కనున్న నిర్మల్, జగిత్యాల, మహారాష్ట్ర నుంచి సైతం చికిత్స కోసం ఇక్కడికి వస్తుంటారు. సాధారణ చికిత్సలు కొనసాగిస్తూనే కోవిడ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్దంగా ఉన్నామంటున్న జీజీహెచ్ నిజామాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్తో ముఖాముఖి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజుకు పెరుగుతున్నాయి. రోజువారీ సంఖ్య 400 దాటింది. 1-2 కేసుల నుంచి వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్యాధికారులు సూచిస్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మీద భారం పడే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువ మంది ఈ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఆసుపత్రిలో పరిస్థితులు ఏంటి, వైద్యానికి సంబంధించినటువంటి అన్ని పరికరాలు, మందులు ఉన్నాయా, ఇట్లాంటి అంశాలని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ముందుగా ప్రస్తుతం హాస్పిటల్లో సిచ్యువేషన్ ఏంటి, కోవిడ్ చికిత్స ఎట్లా కొనసాగుతుంది? హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ప్రశాంతంగానే ఉంది. మనకి అడ్మిషన్స్ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. ఒక లాస్ట్ మంత్ చూసుకున్నట్టయితే ఒక 10 అడ్మిషన్స్ బిలో ఉండేవి. ఇప్పుడు కొంచెం పెరుగుకుంటూ ఈ రోజు నెంబరు 43 ఇన్ పేషెంట్స్ అడ్మిషన్ ఉన్నారు. ఓపీ కూడా పెరుగుతుంది. ఓపీ అరౌండ్ 200 కేసెస్ వరకు ఓపీ వస్తుంది. అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, దాంట్లో కొంతమంది ఒక 20-30% పాజిటివ్ వాళ్ళు వస్తున్నారు. కానీ మంచి విషయం ఏంటిదంటే సిమ్టమ్స్ అనేవి చాలా మైల్డ్గా ఉన్నాయి. ఉధృతి చాలా తక్కువగా ఉంది. సివియారిటీ మనకి కనిపించట్లేదు. ఇప్పుడు మేము అడ్మిట్ చేసుకున్న పేషెంట్స్ కూడా చాలా సివియర్గా వెంటిలేటర్ మీద ఉండి అంత క్రిటికల్ పేషెంట్స్ కాదు. కానీ వాళ్ళకి బీపీ కానీ, షుగర్ కానీ, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న హై రిస్క్ గ్రూప్స్ మటుకి మేము అడ్మిట్ చేసుకున్నాము. మిగతా వాళ్ళందరూ ఎవరైతే హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మన ప్రభుత్వం వారు ప్రొవైడ్ చేసిన హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఏమైతే ఉన్నాయో ఆ మెడిసిన్తో సరిపోతుంది. సో వాళ్ళందరూ ఇంటి దగ్గర అవి తీసుకొని వాడుతున్నారు. ప్రజెంట్ అడ్మిట్ అవుతున్న వాళ్ళలో ఆక్సిజన్ అవసరం ఉన్న వారు ఎవరైనా ఉన్నారా? ఆక్సిజన్ మన దగ్గర 43 కేసెస్ పేషెంట్స్ అడ్మిషన్లో ఉంటే ఒక 5 పేషెంట్స్ వరకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది. మిగతా వాళ్ళందరూ ఇన్ వ్యూ ఆఫ్ హై రిస్క్ ముందు జాగ్రత్తగా అడ్మిట్ చేసుకున్నాం. మనకు సెకండ్ ఫేజ్లో కానీ ఫస్ట్ ఫేజ్లో కానీ తీవ్రంగా, అంటే లక్షణాలు తీవ్రంగా ఉండింది, పరిస్థితి కూడా ప్రమాదకరంగా మారిన పరిస్థితులు మనం చూసినాం. ఇట్లాంటి నేపథ్యంలో మనకు ఆక్సిజన్ ప్లాంట్కి సంబంధించి కానీ, లేకపోతే ఐసీయూ బెడ్లకు సంబంధించి కానీ, లేదంటే ఆక్సిజన్ బెడ్కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఎన్ని కేసులు వచ్చినా కూడా మనం ఎదుర్కొనే సిచ్యువేషన్ హాస్పిటల్కి ఉంది? మనకి కెపాసిటీ హాస్పిటల్ లాస్ట్ టైం మనం చూసినట్టయితే సెకండ్ వేవ్లో 520 బెడ్లని ఆక్సిజన్ బెడ్స్గా మనము నమోదు చేశాము. కనెక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మిగతావి జనరల్ బెడ్స్గా ఉంచాము. ఇప్పుడు దాని సంఖ్యని మనము ఇంక్రీజ్ చేసుకొని మొత్తం హాస్పిటల్ టోటల్ 747 ఆక్సిజన్ కనెక్షన్స్ ఉన్న బెడ్స్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు మనం 2 ట్రీట్మెంట్ చేస్తున్నాము. అంటే జనరల్ కండిషన్ ఉన్న పేషెంట్స్ని, నార్మల్ పేషెంట్స్ని కూడా మనం సర్వీసెస్ ఆపలేదు. అట్లా అని కోవిడ్ కూడా స్టార్ట్ చేశాము. కానీ టోటల్ బెడ్స్ 747 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. వెంటిలేటర్స్ చూసుకున్నట్టయితే 119 వెంటిలేటర్స్ అప్గ్రేడ్ చేసుకున్నాము. అండ్ మనం ఐసీయూ బెడ్స్ 224 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అంటే 999 ఆక్సిజన్ కనెక్షన్స్ ఉన్న ఐసీయూ బెడ్స్ 224 పెట్టాం. సో ముందు కంటే మనం సెకండ్ వేవ్ కంటే ఆల్మోస్ట్ ఐసీయూ బెడ్స్ కావచ్చు, అండ్ వెంటిలేటర్స్ కావచ్చు, అండ్ ఆక్సిజన్ బెడ్స్ కావచ్చు, చాలా మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ప్రభుత్వం వారు 3 నెలల నుంచి అలర్ట్ చేయడంతో ప్రతి ఒక్కటి మనం సమకూర్చుకొని ఇన్స్ట్రుమెంటేషన్స్ అన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేయించి సిద్ధంగా ఉంచాము. అట్లానే థర్డ్ వేవ్లో పీడియాట్రిక్ కేసెస్ వస్తాయి అని చెప్పి ఒక వాదన వినిపించింది మనకి. దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకొని పీడియాట్రిక్కి సంబంధించిన ఒక 50 బెడ్ల వార్డ్ ఒకటి సిద్ధం చేసుకున్నాము. అలాగే పీడియాట్రిక్ సంబంధించిన ఎక్విప్మెంట్ వేరేగా ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ని కూడా మనకి ప్రభుత్వం 2 నెలల క్రితమే మనకి సప్లై చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మనం ఇన్స్టాల్ చేసుకొని సిద్ధంగా ఉన్నాం. మనకి ఇంతకుముందు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ 6 KL కెపాసిటీది ఉండేది. సో అదొకటే మనకి సోర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉండింది. సో ఇప్పుడు దాన్ని మనము ఎక్స్ట్రా చేసుకున్నాము. పిఎస్ఏ ప్లాంట్, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఒకటి మనం ఎస్టాబ్లిష్ చేశాము. అది గవర్నమెంట్ ఇచ్చింది, మనకి ఆపరేషనల్ అయ్యింది. సో అది మనం కంటిన్యూస్ యూస్ చేస్తున్నాం. దాని కెపాసిటీ 1000 లీటర్స్ పర్ మినిట్. సో అది ఒకటి అడిషనల్ ఉంది.
ఇంకొకటి సిఎస్ఆర్ స్కీమ్ కింద మరి ఒక పిఎస్ఏ ప్లాంట్ ఒకటి డొనేషన్గా రావడం జరిగింది మనకి. అది కూడా ఇన్స్టాలేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చింది అండ్ ఈ వారంలో అది కూడా ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సో ఆక్సిజన్ పరంగా చూసుకున్నట్టయితే ప్రజలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్సే 2 మరియు లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి మన దగ్గర ఉంది కాబట్టి మనం పేషెంట్స్ని చాలా కాన్ఫిడెంట్గా ట్రీట్ చేయగలుగుతాము. అలాగే అండ్ మెడిసిన్స్ సంబంధించి కూడా ఎటువంటి కొరత లేదు. మనము సెకండ్ వేవ్లో ఇచ్చినట్టు రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కావచ్చు, లేకపోతే N95 మాస్క్ కానీ, పీపీఈ కిట్స్ సిబ్బందికి కానీ, లేకపోతే మన హోమ్ ఐసోలేషన్ కిట్స్, శానిటైజర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో అంతగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. వేరియంట్ మైల్డ్గా కనిపించినా మేమైతే రెడీగానే ఉన్నాం. ఈ కోవిడ్ చికిత్స చేసేందుకు ఏవైతే మీరు బెడ్లు పెంచారో దానికి అనుగుణంగా వైద్యులు కానీ, నర్సులు కానీ, లేకపోతే ఇతర సిబ్బంది అలాట్మెంట్ అయ్యిందా? ఏమైనా కొరత ఉందా మనకి లేటెస్ట్గా ఒక 2 months బ్యాక్ ఆ బెడ్స్కి సరిపోయేటట్టుగా సీనియర్ రెసిడెంట్స్ని మనకి కేటాయించడం జరిగింది. మన హాస్పిటల్లో 37 members ఎక్స్ట్రా వైద్యులు వచ్చారు. బేసిక్ ట్రీట్మెంట్ అంతా సేమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళని ఏ స్పెషాలిటీ అయినా ఎంబీబీఎస్ క్యాడర్లోనే ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళని ఐసోలేషన్స్కి వాటికి డ్యూటీస్ వేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. సో వైద్యుల కొరత ఎటువంటిది లేదు. ప్రతి డిపార్ట్మెంట్లో సఫిషియెంట్గానే ఉన్నారు. బట్ స్టాఫ్ నర్సెస్ కొంతమంది ఒక 5 మంది మొన్న వెళ్ళడం జరిగింది, హెడ్ నర్సెస్. సో వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపిస్తామన్నట్టుగా తెలిసింది. కానీ ఆ సిస్టర్స్ 5 మంది నెంబర్ చాలా తక్కువ కాబట్టి మనకి రెగ్యులర్ పోస్టింగ్ ఒక 50 members సిస్టర్స్ని మనకి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు కాంట్రాక్ట్ వాళ్ళ ప్లేస్లో. సో సిస్టర్స్ కొరత కూడా లేదు. కోవిడ్ 3వ దశ విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ బారిన పడినటువంటి పేద ప్రజలకు హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి ఏం చెప్తారు? గవర్నమెంట్ హాస్పిటల్ అనేది వెల్ ఎక్విప్డ్ ఉందండి. అండ్ మనం చూసుకున్నట్టయితే గత 2 వేవుల్లో కూడా మనం ఆల్మోస్ట్ దగ్గర 10,000 మంది పేషెంట్స్ని ట్రీట్ చేసినాము. ఆ అనుభవం మనకు ఉన్నది. డాక్టర్స్ అందరూ కూడా ట్రైన్డ్ అప్ ఉన్నారు. అండ్ ఐసీయూ బెడ్స్ విషయంలో అయితేనేమి, ఆక్సిజన్ విషయంలో అయితేనేమి, మందుల విషయంలో అయితేనేమి ఎందులో కొరత లేదు. అండ్ ప్రొఫెషనల్గా చూసుకున్నట్టయితే కూడా డాక్టర్స్ని మేము 2-3 sessions పెట్టి ట్రైనప్ కూడా చేశాము. సో ప్రతి ఒక్కళ్ళు అనవసరంగా కోవిడ్ పాజిటివ్ రాగానే టెన్షన్ పడుకుంటూ వెంటనే యాంటీబాడీ కాక్టైల్స్ కానీ అటువంటి మందుల జోలికి వెళ్లకుండా సింపుల్ మెడిసిన్ తీసుకుంటే ఒక డోలో కానీ లేకపోతే లివోసిట్రిజిన్ అట్లాంటి చిన్నవి తీసుకున్నా రికవర్ అయిపోతున్నారు. సో ముందు ఎక్కువగా భయాందోళనకు గురి అవ్వకుండా అబ్జర్వ్ చేసుకుంటా ఉండి మీకైతే ఒకవేళ 5 రోజుల్లో కనుక సిమ్టమ్స్ తగ్గకపోతే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినట్టయితే మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ నేమ్ ఆల్రెడీ చాలా వరకు అన్ని చోట్ల పాకిపోయింది. సో దీన్ని మేము నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాము. అండ్ మీ అందరూ కూడా ఎటువంటి ఆందోళనలకు గురి అవ్వకుండా మనకు ఒక హాస్పిటల్ ఉంది, సో ఆ హాస్పిటల్కి మనం వెళ్ళొచ్చు అనే ధైర్యంతో మీరు రావాలని కోరుకుంటున్నాను. ఇది ఓవరాల్గా 3వ దశ కోవిడ్ కేసులు పెరిగినప్పటికీ కూడా వైద్యం అందించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, కావాల్సినటువంటి మందులు కానీ, పరికరాలు కానీ, బెడ్లను కానీ అన్ని సంసిద్ధం చేసుకున్నామని, ఎంతమంది వచ్చినప్పటికీ ట్రీట్ చేసేటువంటి ఫెసిలిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని సూపరింటెండెంట్ ప్రతిమారావు చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.